పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజసాబ్ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న ఈ సినిమా మొదటి నుండి కూడా ఎందుకని ఆలస్యం అవుతుంది అని అందరూ ఆలోచిస్తూ ఉండగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో అందరికీ ఆన్సర్ ఇచ్చేశాడు డైరెక్టర్ మారుతి. ముందు హర్రర్ కామెడీ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది అనుకున్న హర్రర్ కామెడీతో పాటు ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ను కూడా సినిమాలో జోడించి తెరకెక్కించడం వలన గ్రాఫిక్స్ క్వాలిటీ పెరిగిపోగా ఆ గ్రాఫిక్స్ వర్క్ కి చాలా ఆలస్యం అవుతూ రావడం, గ్రాండియర్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లాంటివి అవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ట్రైలర్ లో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా మెప్పించగా ప్రభాస్ లుక్స్ కానీ, మేనరిజమ్స్ కానీ, డైలాగ్స్ కానీ ఒకప్పటి తన కామిక్ టైమింగ్ ను తిరిగి గుర్తు చేసిందని చెప్పవచ్చు ఫ్యాన్స్ కి. ఇక ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా 24 గంటలు పూర్తయిన తర్వాత ఓవరాల్ గా ఎక్సలెంట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను 24 గంటల్లో సినిమా ట్రైలర్ కి 14.48 మిలియన్ల వ్యూస్ సొంతమయ్యాయి. లైక్స్ పరంగా 5,13,000 వరకు లైక్స్ సొంతమయ్యి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది సినిమా ట్రైలర్. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్ని అనుకున్నట్లు వర్కౌట్ అయితే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయం. టాప్ స్టార్స్ నటించిన సినిమాలేవి కూడా హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కలేదు కాబట్టి చాలా టైం తర్వాత అరిగిపోయిన కాన్సెప్ట్ అయిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ను కూడా జోడించి తెరకెక్కుతున్న రాజసాబ్ సినిమా అంచనాలను అందుకుంటే ప్రభాస్ స్టార్డమ్ హెల్ప్ తో ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.